ఈ 543 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద, వాళ్ళ అవసరాల మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు, ఓట్లు, ఎన్నికలు, పాలన, పరిపాలన, పార్లమెంట్, ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా, అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేం. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేం. దీని మీద చర్చనే లేదు అసలు. ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, యువకులు, చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతుంది.